1 month అనేది నిజంగా అంటే ఇట్స్ నాట్ అబౌట్ 1 month, ఇట్ విల్ స్టార్ట్ స్లోలీ. బిఫోర్ బ్రేకప్ ఓన్లీ విల్ నో దట్ ఇట్ విల్ లీడ్ టు బ్రేకప్. అంటే మనకు 2-3 months ముందే తెలిసింది మాకు ఇది 1 monthలో ఇప్పుడు అయిపోయింది కాదు. మాకు కొంచెం సఫకేటింగ్ ఉన్న రోజులు కూడా మేము కలిసి ఉన్నాం. నేను అంటే మాకు మంచి అనిపించని రోజులు కూడా లేదు, మేమేం ట్రై చేయకుండా చిన్నపిల్లల్లాగా అయ్యి అయిపోయింది ఇక నీకు నాకు లేదు, నువ్వు మీ ఇంట్లో ఉంటూ నేను మా ఇంట్లో ఉంటాను, లేకపోతే బ్రేకప్ అను. ఇది ఇట్లా జరగలే. చాలా మెచ్యూర్డ్గానే చాలా డిస్కస్ చేసుకొని చాలాసార్లు మాట్లాడుకొని మనం కలిసే ఉందాం అనుకొని తర్వాత కూడా కాకపోతే ఫైనల్గా జరిగింది డివర్స్. అంతేగాని ఓవర్ నైట్ జరిగిపోలేదు పెళ్లిలాగా. బట్ మెచ్యూరిటీ ఒకటే, లవ్ లో ఇమ్మెచ్యూరిటీయే ఉంటదేమో మ్యాక్సిమం టైం. ఐ మీన్ ఇమోషనల్ గా ఆలోచిస్తాం కదా, ఇప్పుడు ఎంత లాజికల్ గా ఆలోచించి సఫకేషన్ ఇదంతా పెట్టినా వెన్ యూఆర్ అలోన్ గుర్తొస్తారు కదా. అంటే అంతేం గుర్తురారు, గుర్తొస్తారు కానీ ఫేజ్ అలా ఉన్నింది. కానీ టఫే, అంటే అది కొంచెం టఫే. కానీ నాకేందంటే ఏమో మంచిదే అంటారు కదా, ఏది జరిగినా మనం మంచికే అని మామూలు సామెతలాగా ఉంది అది. కానీ నిజంగానే మంచిదేనేమో అనిపిస్తుంది నాకైనా తనకైనా. అంటే షీ హాస్ డిఫరెంట్ ఐడియాలజీ, ఐ హ్యావ్ డిఫరెంట్ ఐడియాలజీ టువర్డ్స్ లైఫ్ ఆర్ బిజినెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీ ఆస్పెక్ట్. we thought we are on same page, similar lines, but later we understood we are not on same page. మా యొక్క డిఫరెంట్ ప్రపంచాలు. ఇప్పుడు ఏంటి మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఇంకోటి చేసుకుంటారా? అసలు వద్దనిపించింది కొన్ని రోజులు, ఇప్పుడు కూడా వద్దనే ఉంది. అంటే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆడపిల్లలతోని ఫ్రెండ్స్ లాగా ఉంటారు, క్లోజ్ అయితే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని ఒక సినిమా ఉంటుంది అంటే నేను చూడలే. చాలా మంది గర్ల్స్ నాతోని ఆ ప్రపోజల్ కూడా పెట్టిండ్రు. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ చూడలేదా, చూడు బాగుంటది అంటే. నేను ఇంతవరకు చూసుడు కాలే, నాకు చూస్తా ఒకసారి అంటే. చూడొద్దులేండి, అవసరం లేదు. దట్స్ డిఫరెంట్ వే, మీకు సెట్ కాదు. అదే నాకు సెట్ కాదు అనిపించింది ఆ టైటిలే. సో నేను అదంతా వద్దు అనుకునే మ్యారేజ్ అనే కాన్సెప్ట్ పట్టుకున్నా. ఇప్పుడు డివర్స్ అయినాక అనిపించింది ఇట్లా జస్ట్ గర్ల్స్తో ఫ్రెండ్స్ లాగా ఉండాలి, ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరాదు. నార్మల్గా వాళ్ళతో ఇప్పుడు బాయ్స్తో మా క్రికెట్ టీమ్మేట్స్తో ఉంటాం చూడండి, అట్లా పార్టీ చేసుకుంటే కూడా కుక్ చేస్తుండాలి వాళ్ళు. మా ఇంటికి మా అన్న ఫ్రెండ్స్ గర్ల్స్ బాయ్స్ వస్తుండ్రి, మా మమ్మీ బిర్యానీ చేసి పెడితే అందరు జోకులు వేసుకుంటుండ్రి, నవ్వుకుంటుండ్రి, ఇట్లా హై ఫైల్ ఇచ్చుకుంటారు, నార్మల్గా ఉంటారు. ఆ లైఫ్ స్టైల్ కాలేజ్ ఉన్నప్పుడు ఎట్లయినా ఎంజాయ్ చేయలే. పెళ్ళి అని డిఫరెంట్ జోన్లోకి వెళ్ళిపోయినా. ఇప్పుడన్నా చెయ్యిస్తే బాగుంటుంది, అది కూడా చూడాలి కదా అనిపించింది. కానీ నా భయం ఏంటంటే ఆ ప్రాసెస్లో మళ్ళీ లవ్లో పడతా నేను. మళ్ళీ వాళ్ళకు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతా, వాళ్ళు కట్టన చేస్తారు. పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఒక సెకండ్ మ్యారేజ్, అది ఫస్ట్దే ఇక తర్వాత వద్దనిపించి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ మా ఇంట్లో ఈసారి అయితే ఇక ఇట్లా తల పట్టుకొని కూర్చుంటారు.